నమస్కారం. 2026 సంవత్సరం జూన్ మాసం 4వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితాన్ని మార్చే కొన్ని కీలకమైనటువంటి సంకేతాలు రాబోతున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ వైపు వస్తుందా, లేక అనుకునేటువంటి నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు కొత్త దారిని చూపించబోతుందా? రేపటి ఈ యొక్క రాశి ఫలితాలలో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలతో కూడినప్పటికీ చివరికి మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదయం సమయంలో కొంత మానసిక ఒత్తిడి లేదా ఆలోచనలలో గందరగోళం ఉండవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం ప్రారంభమవుతుంది. గతంలో మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు తమ పనితీరుతో అధికారుల ప్రశంసలు కూడా పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరగవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం బాగే ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ వాటిని తెలివిగా పరిష్కరించగలుగుతారు. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గురువుల సహాయం, పెద్దల ఆశీస్సులు మీ యొక్క జీవితానికి తోడ్పడతాయి. విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కొన్ని సానుకూల సంకేతాలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మీకు చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా జాగ్రత్త వహించాలి. మీ యొక్క మనస్సులో భావాలను ప్రశాంతంగా వ్యక్తపరిస్తే బంధాలు మరింత బలపడతాయి. వివాహం గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి మంచి బంధాల గురించి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద ఇబ్బందులు కనిపించకపోయినా శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. నిద్రను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది. నీటిని ఎక్కువగా తీసుకోవటం, సమయానికి భోజనం చేయటం ఆరోగ్యానికి మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా ప్రార్థన చేయటం చాలా మంచిది. రేపటి రోజు అనుకూలంగా ముందుకు సాగే పనులు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. ఈ యొక్క రాశి వారికి సహజంగా ఉండే ఆవేశం కొన్ని సందర్భాలలో సమస్యలను సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం లేదా దైవస్మరణ ద్వారా మీకు ప్రశాంతత ఏర్పరచుకుంటారు. కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరే దిశగా అడుగులు కూడా పడతాయి. మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఎదురైనటువంటి కొన్ని నిరాశలు ఇప్పుడు విజయానికి మార్గం చూపే పాఠాలుగా కూడా మారుతాయి. రేపటి రోజు అనుకూలంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా పరిహారాల గురించి మనం చూసినట్లయితే రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయంలో లేదా ఇంట్లో శివునికి జలాభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం శుభప్రదం.
ఎరుపు లేదా గులాబీ రంగు పువ్వులను సమర్పించడం శుభప్రదం. అవసరమైనటువంటి వారికి ఆహారం లేదా పండ్లు దానం చేయడం ద్వారా అదృష్టం పెరుగుతుంది. సాయంత్రం సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రార్థన చేయడం శుభప్రదం. ఇది గ్రహదోషాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు. మొత్తంగా ఈ యొక్క రాశి వారికి ఆశలు, అవకాశాలు, ఆత్మవిశ్వాసం మరియు పురోగతి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న చిన్న సవాళ్లు ఎదురైనవైనా వాటిని అధిగమించే శక్తి మీలో ఏర్పడుతుంది. దైవ విశ్వాసంతో సానుకూలమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగితే విజయాలను తప్పకుండా సాధిస్తారు. ఈ యొక్క రాశి వారు మీరు గతంలో చేసినటువంటి కొన్ని మంచి పనుల ఫలితాలు ఇప్పుడు నెమ్మదిగా మీ యొక్క జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా స్పష్టత ఏర్పడుతుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు కథనంలోకి రావడం కూడా ఏర్పడుతుంది. కొత్త ఆనందం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట్లో అవి కాస్త భారంగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో మీకు అవే ఎదుగుదలకు కారణమవుతాయి. మీ యొక్క పనితీరును గమనిస్తున్నటువంటి ఉన్నత అధికారులు మీపై ప్రత్యేక దృష్టిని పెట్టే అవకాశం ఉంటుంది. అందువలన